బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని పాత బస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊహించని విధంగా ఒకే రూట్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 2 వాహనాలు ఒకే రూట్ లో రావడంతో గందరగోళం నెలకొంది. మాధవీలత వాహనాన్ని అడ్డుకునేందుకు ఎంఐఎం కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కబెట్టారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతను మజ్లిస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. చాంద్రాయనగుట్టలో జరిగింది ఘటన. మాధవీలత పోలింగ్ బూతులను పరిశీలిస్తుండగా ఎంఐఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆమె మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తే కేసు పెట్టడం దారుణమన్నారామె. ఒక మహిళ మరో మహిళ వివరాలను అడిగి తెలుసుకోవటంలో తప్పేముందని మాధవీలత ప్రశ్నించారు. అక్రమాలపై తాను ఎన్నికల అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. తన వైపు తప్పు లేకున్నా కేసు మాత్రం నమోదు చేశారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. మేడం 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 ఇట్లా మంది వస్తారా ఇట్లా వస్తారా బీజేపీ నికాలో నికాలో హైదరాబాద్ లోని పాత బస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఊహించని విధంగా ఒకే రూట్ లో అటు ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, మరోవైపు బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒకే రూట్ లో 2 వాహనాలు కూడా ఎదురుపడ్డాయి. అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఓవైపు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అభ్యర్థి, మరో విధంగా బీజేపీ అభ్యర్థి మాధవీలత. సో ఇద్దరికి కూడా మొదటి నుంచి పడట్లేదు, మనం చూస్తూనే ఉన్నాము. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజానికి మార్నింగ్ 11 o'clock నుంచి మాధవీలతను ఇటువైపు అసదుద్దీన్ ఓవైసీ పలు పోలింగ్ బూతుల్ని వారు పరిశీలిస్తున్నారు. అనేక అక్కడ పోలింగ్ జరుగుతున్నటువంటి మొత్తం పర్యవేక్షించడానికి వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ అలాగే ఓటర్లు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా ఏంటి అనేది కూడా వాళ్ళు అంతా చెక్ చేస్తున్నారు. పోలింగ్ సరళ గురించి కూడా మొత్తం చెక్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఓవైపు మాధవీలత మలక్పేటకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత ఆమె నేరుగా ఇటు చాంద్రాయనగుట్ట అలాగే యాకత్పుర, బర్కత్పుర, దీంతో పాటు పలక్నుమా ఏరియాల్లో ఆమె పర్యటించారు. ఎప్పుడైతే చాంద్రాయనగుట్ట మీర్ చౌక్ దగ్గర వచ్చిన తర్వాత బీన్ బజార్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడైతే విక్టోరియా హోటల్ ఉంటుంది. ఆ విక్టోరియా హోటల్ వచ్చిన తర్వాత ఎంఐఎంకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదే ప్రాంతంలో కూడా వారు పర్యటిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి గురించి కూడా వారు వివరాలు సేకరించేందుకు, అక్కడ జరుగుతున్నటువంటి భద్రత ఏ విధంగా ఉంది, ఎలా జరుగుతుంది అనేది కూడా వారు కూడా చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అదే సమయానికి మాధవీలత కూడా వచ్చింది. ఆ మాధవీలత వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా మాధవీలతకు వ్యతిరేకంగా కూడా వారు నినాదాలు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఆందోళన కార్యక్రమంగా ఏర్పడినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏదైతే బీ బజార్ దగ్గర ఎంఐఎం నేత యాసర్ అరాఫత్ ఆయన కూడా సంబంధించిన అనుచరులు కూడా వారు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా, మాధవికి వ్యతిరేకంగా కూడా వారు నినాదాలు చేస్తారు. అయితే ఎప్పుడైతే ఆమె 12 గంటల 1 గంట ప్రాంతంలో పలు బౌలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మహిళల్ని పైన బుర్కా తీసి ఆమె వివరాలు సేకరించడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఓట్లని చెక్ చేయడం ఇవన్నీ చూసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఒక దుమారం అనేది రేపింది. దాని తర్వాత ఒక్కసారిగా
అప్పటి వరకు ఇళ్లలో ఉన్నటువంటి ముస్లిం సంబంధించిన యువత అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. వాళ్ళందరూ కూడా తమ ఓటుని వినియోగించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఉదయాన్నే మనం చూస్తే పలు పోలింగ్ బూతుల దగ్గర చాలా వరకు కూడా ఖాళీగా ఉన్నటువంటి సిచ్యువేషన్. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా పోలింగ్ పెరిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయినప్పటికీ కూడా హైదరాబాద్ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 39% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగానే మనం భావించవచ్చు. దానితో పాటు వీరిద్దరూ ఎదురుపడడంతో ఒక్కసారిగా కూడా కేంద్ర బలగాలు కూడా అక్కడే ఉండడంతో వారందరూ కూడా చల్లాచెదరు చేయడం జరిగింది. తర్వాత కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత మాధవీలత కాన్వాయ్ ని వారు పంపించడం జరిగింది. ఆమె తర్వాత ఇటు పలకనుమాడ ఉప్పుగూడకి వెళ్ళింది. అక్కడ బూత్ లో చూసిన తర్వాత చాదర్ఘట్కి వెళ్ళింది. చాదర్ఘట్ 153 బూత్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళ గురించి కూడా ఆమె వివరాలు సేకరించిన నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఉదయం నుంచి కూడా ఎవరైనా అభ్యర్థికి హక్కు ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. కాకపోతే దురుసుగా ఎందుకు ప్రవర్తించాలంటూ కూడా అక్కడ ఉంటే స్థానిక మహిళలు ఆమెని క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇదే అంశం పైన ఇటు పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తారు. మలక్ పోలీస్ స్టేషన్ ఇప్పటికే మాధవీలత పైన కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యం అయితే పలు సెక్షన్స్ కూడా ఆమె పైన యాడ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎంసీసీ మోడల్ ఆఫ్ కండక్ట్ కోడ్ ని ఆమె ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే మరి కొద్దిసేపట్లో పోలింగ్ ఎన్నింగ్ వచ్చిన సందర్భంలో చార్మినార్ అలాగే లాల్ దర్వాజా ప్రాంతంలో పర్యటించాలని కూడా అనుకున్నప్పటికీ అప్పటికే పోలింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో అప్పటి వరకు ఎవరైతే 6 o'clock వరకు ఎవరైతే లైన్ లో ఉన్నారో వారికి మాత్రమే పోలింగ్ వేయడానికి అవకాశం ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి పంపించేసినటువంటి నేపథ్యం ఏర్పడితే ఇప్పటికే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవవుతున్నా ఆ ప్రాంతాల వద్ద కూడా ఇప్పటికే కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించి అక్కడ ఆర్ముడ్కి సంబంధించినటువంటి ఫోర్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి కాసేపట్లో అక్కడి నుంచి ఈవీఎంలు భద్రత తీసుకొని స్ట్రాంగ్ రూమ్ కి వారు తరలించబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా లాల్ దర్వాజా కానీ అలాగే మలక్పేట కానీ అలాగే చాంద్రాయణగుట్ట కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎక్కడైతే బూతులు ఉన్నాయో అక్కడ మరొక 20 మంది 30 మంది దాకా కూడా కొన్ని ప్లేసెస్ లో ఇంకా లైన్ లో ఉన్నారు. కాబట్టి వారు ఓటు వినియోగించేంత వరకు వెయిట్ చేసి తర్వాత పోలింగ్ క్లోజ్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం అయితే ఏర్పడుతుంది. కాకపోతే ఈ ఒకవేళ మొత్తానికి పోలింగ్ 8 o'clock లోపు పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత దీని యొక్క శాతం 50కి మించి ఉండకపోవచ్చు, 50 లోపలే ఈ యొక్క పోలింగ్ ఉండొచ్చు అనేది కూడా పోలింగ్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం అందరూ కళ్ళు ఇటు హైదరాబాద్ పార్లమెంటు స్థానం పైన ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒకవైపు వరుసగా గెలుస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ వైపుకు బీజేపీ నుంచి మాధవీలత ఒక్కసారిగా కూడా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది జరిగింది. దాదాపు నేషనల్ వ్యాప్తంగా కూడా ఈ యొక్క పార్లమెంటు స్థానం పైనే అందరూ ఆసక్తి కలిగా కూడా కొన్ని పరిణామాలు జరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాని తగ్గట్టుగా ఆమెకు స్పెషల్ గా ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ ఆ తర్వాత ఆమె ప్రచారంలోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చూసాం. కానీ జరుగుతున్న పోలింగ్ సరళి చూసుకుంటే గతంతో పోల్చుకుంటే చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. రేఖ రానా అయితే తన వైపు తప్పు లేకున్నా కూడా కేసు మాత్రం నమోదు చేశారంటూ మాధవీలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించే హక్కు ఎంపీ అభ్యర్థికి ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే ఒక అభ్యర్థికి ఏమి డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా ఆమె క్లారిఫై చేసుకోవచ్చు. అక్కడ ఏమన్నా అనుమానాస్పద సంఘటనలు జరిగినా కూడా ఆమె క్వశ్చన్ చేయొచ్చు. కాకపోతే అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కోడ్ లోపడే ఉండాలి. ఎక్కడ కూడా వాటిని మించి వ్యవహరించరాదు. కాకపోతే ఇక్కడ మాధవీలత చేసినటువంటి పని ఏమంటే ఆమె ఆర్గ్యుమెంట్ చేయడము, వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతున్నారో వారితో ఆర్గ్యుమెంట్ చేయడము, తర్వాత నిబంధనలకు వ్యతిరేకంగా కూడా వారిని చెక్ చేయడము. మామూలుగా అయితే క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికి ఎంత దొంగోట్లు వేస్తున్నారా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ స్లిప్పులు ఉన్నాయి, అన్ని కన్ఫర్మ్ అయింది. మరి కాసేపట్లో వాళ్ళు ఓటు వేయబోతున్న నేపథ్యంలో మీ ముఖం చూపెట్టాలి అనేది కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎప్పుడైతే హిజాబు ఆమె తీసిన తర్వాత అది కొంచెం దుమారం జరిగింది. దీనిపైనే వారు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే పాత బస్తీ లాంటి సెన్సిటివ్ ఏరియాలో ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కొన్ని అల్లర్లు కూడా చెలరేగే అవకాశం ఉంది నేపథ్యంలో ముందస్తు చర్యలుగా కూడా ఆమె పైన చర్యలు తీసుకుని దాంతోపాటు కోర్టును కూడా ఆమె పూర్తిగా నిబంధనల విరుద్ధంగా కూడా ఆమె వ్యవహరించింది. కాబట్టి దాని తగ్గట్టుగా కేసు బుక్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశము, ఇటు బీజేపీ కానీ ఇటు ఎంఐఎం కానీ ఎక్కడ కూడా
ఎక్కువగా ఉద్రిక్తక పరిస్థితులకు తావు కాకుండా వాళ్ళు వ్యవహరించలేదు. చాలా ప్రశాంతంగా, గతంలో కంటే చాలా ప్రశాంతంగా కూడా ఈసారి జరిగింది. కాకపోతే ఎక్కువగా రిగ్గింగ్ వ్యవహారాలు గతంలో జరిగాయి, కానీ ఈసారి అలాంటి రిగ్గింగ్ వ్యవహారాలు పెద్దగా జరగలేదు. ఎక్కడ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందనేసి కూడా మనం ఆల్మోస్ట్ అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మనం తిరిగాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ అధికారులు కానీ అక్కడ ఉన్న భద్రతా దీంట్లో పాల్గొన్నటువంటి అధికారులు కూడా వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదంతా కూడా కేంద్ర బలగాలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి చెదురుముదురు చిన్న చిన్న ఘటనల మినహా ఇట్లాంటివి ఏమీ అయితే జరగలేదు. మిగతా ఏరియాలో అయితే భారీ స్థాయిలో కొన్ని ఏరియాలో ఇటు డబ్బులు పంచడం కానీ, అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర గొడవలు కానీ ఇవన్నీ జరిగాయి. పాత పరిస్థితి విషయానికి వస్తే మాత్రం కాస్త తక్కువ, ఎందుకంటే పోలింగ్ శాతం కూడా దాని తగ్గట్టుగానే ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్.